కూటమి ప్రభుత్వంలో ఈరోజు విచ్చలవిడిగా అనేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, బాలికలు, మహిళలు, ప్రజాప్రతినిధులు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితిలో కనీసం మహిళలకి గౌరవించాల్సిన వ్యవస్థలే ఈ విధంగా ప్రవర్తిస్తే మహిళలకు రక్షణ అనేది ఇంక ఏ విధంగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, నిజంగా ఈరోజు మహిళా కార్మికులే కాదు, అసలు మున్సిపల్ కార్మికులు అనే వాళ్ళ సేవల్ని ఈరోజు మనం కొనియాడాల్సింది పోయి వాళ్ళని అగౌరవపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు. ఈరోజు నెల్లూరులో స్వచ్ఛ సర్వేక్షణ అనేసి స్వచ్ఛ నెల్లూరు అని ఈరోజు అవార్డులు వచ్చాయంటే ఆ మున్సిపల్ కార్మికులు వాళ్ళు చేస్తున్న సేవలకు సెల్యూట్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని అగౌరవపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఏదైతే ఈ మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందో ఇది ఖచ్చితంగా మహిళా కమిషన్ గుర్తించాలి. మహిళల గౌరవానికి భంగం కలగకుండా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇలాంటి అగౌరవమైన చర్యలు జరుగుతాయో వీటన్నింటిని కూడా ఖచ్చితంగా నేషనల్ మహిళా కమిషనర్ దృష్టికి వైఎస్ఆర్సీపీ తీసుకెళ్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం మహిళల రక్షణ విషయంలో ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో. ఒక దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు, దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. టౌన్లో ఏదైనా అఘాయిత్యం జరిగితే కనీసం 10 నిమిషాల లోపలే వాటిపైన చర్యలు తీసుకునే విధంగా ఉన్నాయి. మహిళల్ని గౌరవించే అటు సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఉన్నత స్థానం కల్పించిన గత ప్రభుత్వాన్ని ఆదర్శంగా అయినా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ